సభ్యుడిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధనలో ఎదుగుతున్నదో ఆనాడు పార్లమెంట్లో అప్పటి కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి పార్లమెంట్ సభ్యులందరినీ కూడా సమన్వయం చేసి యూపీఐ చైర్పర్సన్ సోనియా గాంధీ గారిని ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను తెలియజెప్పే విధంగా కృషి చేసినటువంటి వివేక్ గారు వాస్తవంగా గ్యాస్ బ్రాండ్ ఆఫ్ పెద్దలు వెంకటస్వామి గారి బ్రాండ్ వరకు ఉందని చెప్పండి. అంటే ఇది చెప్పడం తప్పనిసరి కాబట్టి నేను చెప్తున్నాను. డస్ నాట్ మీన్ దట్ నేను పెద్దలు వెంకటస్వామి గారి పేరు తీసుకుంటున్నా అని చెప్పంటే నేను వీరిని తక్కువ చేశాను కాదు. వారి ఆశీర్వచనంతో ఏదైతుందో వారి వల్ల వారి ఆలోచన విధానానికి అనుగుణంగా అంటే పెద్దలు వెంకటస్వామి గారు ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధననే తన జీవిత లక్ష్యంగా ఎంచుకున్నానని చెప్పంటారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధననే వారి జీవిత లక్ష్యంగా ఎంచుకున్నారని చెప్పంటారు. వారు ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు చెన్నారెడ్డి గారితో కలిసి ఉద్యమం చేయడమే కానివ్వండి, తదుపరి కాలంలో ఏదైతుందో ఎప్పుడు ఏ సందర్భం వచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్ర ఏర్పాటు అంశంపై ఏదైతుందో ఒక నిర్ణయం తీసుకునే విధంగా వారు ఉద్యమించినటువంటి నాయకులు వెంకటస్వామి గారు ఈ యొక్క ఆలోచనకు అనుగుణంగా ఇవాళ వివేక్ గారు ఏదైతుందో వారు ముందుకు పోవటము, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధన వాళ్ళు కృతకృత్యులు కావటము, రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి ఏదైతుందో మరి అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి వాస్తవంగా ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుందనే ఒక భావనతోని 2014 కానీ 18 కానీ 2 పర్యాయాలు కూడా టీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీకి అవకాశాలు కల్పించింది. కానీ ఉద్యమ ఆకాంక్షను నెరవేర్చడం లోపల ఏదైతుందో నిర్లక్ష్యం చేయడంతో పూర్తిగా అసలు బేసిక్గా ఉద్యమ ఏ లక్ష్యాలతో ఉద్యమించడం జరిగిందో నిధులు కానీ నీళ్లు కానీ నియామకాలు కానీ నిధులకు సంబంధించి ఏదైతుందో ఈ రాష్ట్రాన్ని అప్పుల ఉబులకు నెట్టబడే విధంగా ఏదైతుందో తన స్వార్థ ప్రయోజనాల కొరకు కేవలం తన స్వార్థ ప్రయోజనాలు ఆర్థిక ప్రయోజనాల కొరకు అని చెప్పండి. పెద్దలు వెంకటస్వామి గారు ఏదైతుందో మనకు లభించాల్సినటువంటి గోదావరి నది జలాలను వినియోగింప చేయబడే విధంగా ప్రాణహిత నదీ జలాలను తుమ్మడి హట్టి నుండి ఏదైతుందో తరలింపు చేస్తే ఎల్లంపల్లి వరకు కేవలం ఒకే ఒక్క లిఫ్ట్ తోని మనం నీటి లభ్యత పొందగలిగే అవకాశం ఉంది. ఒకే ఒక్క లిఫ్ట్ తో అని చెప్పండి. దాన్ని ఏదైతుందో రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి కేసీఆర్ గారు తన స్వార్థ ఆర్థిక ప్రయోజనాల కొరకు మనం ఏ 100, 40, 50 మీటర్ల ఎగువన లభించే నీటిని ఏదైతుందో 100 మీటర్ల దిగువకు తెచ్చి ఏదైనా కానీ ఏదైతుందో మన పైన లభ్యత నీరు ఉన్నప్పుడు పైకి మనం పొందే ప్రయత్నం చేయాలి. కానీ ఇది ఆ విధంగా ప్రయత్నం చేయకుండా పైన నీరు సూరు మీద నీరు సూరు కింద వడగొట్టి ఏదైతుందో మళ్ళీ 100 మీటర్లకి వెళ్ళి పైకి ఎత్తిపోతే విధంగా అంటే ఒక లిఫ్ట్ తో మనకు వచ్చే సమకూరేటువంటిగా నీరు ఎల్లంపల్లి వరకు 3 లిఫ్ట్లతో ఏదైతుందో దాన్ని నిర్మాణం చేపట్టబడే విధంగా కేవలం 38,000 కోట్లతో నిర్మాణం చేయగలిగే అవకాశం ఉన్నటువంటి ప్రాజెక్టే 1,20,000 కోట్ల నిర్మాణ అంచనా వ్యయం పెరుగుదల ఏ విధంగా చెప్పండి. 3 times 40,000 కోట్లతో నిర్మాణం చేయగలిగే అవకాశం ఉన్న ప్రాజెక్టే 1,20,000 కోట్లకు అంచనా వ్యయం పెంపొందించడం అంటే కేవలం అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఏదైతుందో ఆయన స్వార్థ ఆర్థిక ప్రయోజనాల కొరకు అని చెప్పండి. మనం ఏ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి పేరట ఏదైతుందో వెంకటస్వామి గారు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి పేరట నిర్మాణం చేతల్లబెట్టి ఒక ప్రాజెక్టును వీళ్ళు ఎవరే కానీ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పండి
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల సాకారం కాగలడం జరిగిందని చెప్పంటే బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి వారి దూరదృష్టితోని రాజ్యాంగంలో ఆర్టికల్ 3(4) అనుగుణంగా రాష్ట్రాలకు సంబంధం లేకుండా రాష్ట్ర విభజనే గాని నూతన రాష్ట్రాల ఏర్పాటే గాని సరిహద్దుల మార్పుడే గాని కేవలం కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశంగా దాన్ని చేర్చబడడంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల సాకారం కావడం జరిగిందని చెప్పండి. అటువంటి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి పేరిట నిర్మాణ తలపెట్టిన ప్రాజెక్టును ఇవాళ ఆయన స్వార్థ ప్రయోజనంతో నిధిస్తుందో దాన్ని మార్పిడి చేయటం, రాష్ట్రాన్ని అప్పులు ఊబులోకి నెట్టడం, ఇదంతా మన కళ్ళ ముందున్న చరిత్ర చెప్పండి. ఇవాళ నిధులు నీళ్లతో నిధులు నియామకాలు మనం గమనించడం చెప్పంటున్నా. వాస్తవంగా రాష్ట్ర నిరుద్యోగ యువత ఏదైతుందో రాష్ట్రం ఏర్పాటు కాబట్టినట్టయితే అదనపు ఉద్యోగాలు కల్పించబడతామని చెప్పి భావించింది. ఇప్పుడు అదనపు ఉద్యోగాల కల్పన దేవుడెరుగు, ఉన్న ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేక యావత్ తెలంగాణ నిరుద్యోగ యువత నిరాశ నిస్పృహ లోనవుతున్నట్టు పరిస్థితులు ఇవాళ ఏదైతుందో మిత్రుడు వివేక్ గారు ఉద్యమ ఆకాంక్షల నెరవేర్చబడటమే ఒక లక్ష్యంగా ఈ తెలంగాణ రాష్ట్ర సమితితోని అవి సాధ్యమవుతుందని చెప్పి ముందస్తుగా భావించి దాంతో సాధ్యం కాదు అని చెప్పి తెలియపోయింది. ఇలా భారతీయ జనతా పార్టీ కూడా ఏదైతే కేంద్రంలో అధికారంలో ఉన్నది, కనీసం ఆ భారతీయ జనతా పార్టీతో కొంతమేర న్యాయం దొరుకుతుందని చెప్పి భావిస్తే ఆ భారతీయ జనతా పార్టీ కూడా టీఆర్ఎస్ పార్టీకి ఒక రక్షణ గొడుగులాగా తయారైపోయింది. ఇది కేసీఆర్ అవినీతి అక్రమాలకు ఏదైతుందో ఒక రక్షణ గొడుగులాగా తయారు కావడంతో తెలంగాణ రాష్ట్రం పరిరక్షించబడటమే కాక ఉద్యమ ఆకాంక్ష నెరవేర్చబడగలగాలంటే కేవలం కాంగ్రెస్ తోనే సాధ్యమవుతుందన్నటువంటి ఒక భావనతో వారి వల్ల కాంగ్రెస్ లో చేరడము. అంటే చెన్నూరు నియోజకవర్గం మనకు అందరికి తెలిసిందని చెప్పంటున్న ఎవరం కూడా అది మామూలు విజయం కాదు అని అందరూ కూడా ఏదైతుందో ఒక దశలో బాల్క సుమన్ గారికి ప్రత్యర్థి ఎవరు అని చెప్పని భావిస్తున్న తరుణంలో ఏదైతుందో నేనున్నాను అని తెలిపే విధంగా ఏదైతుందో వివేక్ గారు వారి ముందుకు రావటం చెప్పంటున్నా. ఇవాళ వారు మరి మన చెన్నూరు ఎన్నికల్లో విజయ పతాకం ఎగరవేయడమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబడటంలో కీలక పాత్ర పోషించబడిందని చెప్పి చెప్పక తప్పదని చెప్పారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో వారు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా వారు బాధ్యతలు చేపట్టిన తదుపరి ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ బలోపేతంగా వారు చేపట్టిన చర్యలకు తోడుగా చెప్పారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో వారి నాయకత్వం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబడటము ఇవాళ గడిచిన 3 మాసాల లోపల మీరు గమనిస్తున్నారని చెప్పి అంటున్నాం. నాకైతే సుదీర్ఘ ప్రజా జీవితం అనుభవం ఉన్నది, నాకు సుదీర్ఘ ప్రజా జీవితం అనుభవం ఉందని చెప్పి అంటున్నా. నేను రైట్ ఫ్రమ్ 1981 వెళ్ళి ప్రజా జీవితంలో ప్రత్యక్షంగా నేను పాల్గొంటున్నానని చెప్పి అంటున్నాను. ఎన్నికలో విజయము గెలుపు ఓటములకు సంబంధం లేకుండా ప్రజా జీవితం కొనసాగుతుందని చెప్పండి. నేను గమనించినటువంటి ఎన్నికల్లో ఎన్నికల ప్రణాళిక అమలు అనేది ఏదైతుందో కేవలం 3 మాసాల లోపల అమలు చేయగలిగినటువంటి యొక్క ఏకైక రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర మొన్నటి ఎన్నికల్లో ప్రకటించిన ప్రణాళిక అని చెప్పండి. ఇవాళ మహిళలకు ఏదైతుందో ఉచిత ప్రయాణ రవాణా సౌకర్యం కానివ్వండి, ఆర్టీసీలో ముఖ్యంగా ఆడబిడ్డలకు కావాల్సినటువంటి ఒక కుకింగ్ గ్యాస్ ఏదైతుందో ఇవాళ కేంద్ర ప్రభుత్వం భారం మోపుతుంటే ఆ భారం మహిళలపై పడకుండా ఆడబిడ్డలపై పడకుండా ఏదైతుందో అండగా నిలిచే విధంగా కేవలం 500 రూపాయలకి సిలిండర్ గుడ్డీ సౌకర్యం కల్పింపజేయడమే గాని 200 యూనిట్ల వరకు మనం వినియోగించేటటువంటి గృహ అవసరాలు ఆ విద్యుత్ కూడా ఏదైతుందో మనకు ఉచితంగా సరఫరా చేయబడే విధంగా అంటే ఈ 3 కార్యక్రమాలు చెప్పంటూ నేను రేపు ఎన్నికల్లో ఏ పార్టీకి ఎందుకు ఓటు వేయాలనేది ప్రజలు ఆలోచించారు. రాజకీయంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఏదైతుందో మాకు అవకాశం కల్పిస్తామని చెప్పారు, మేము కోరుకోవడం సహజమని చెప్పారు. కానీ ఏ రాజకీయ పార్టీకి కానీ ఎందుకు ఓటు వేయాలనేది నిర్ణయించవలసినటువంటి ఈ యొక్క నిర్ణయాత్మక స్థానంలో ఈ ఓటు ఉండబోయిందని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు మొత్తం దేశంలో వీళ్ళ భారతీయ జనతా పార్టీ అది కొత్త రాజకీయ పార్టీ కాదు. జాతీయ స్థాయిలో గత దశాబ్ద కాలంకెళ్ళి మీరు అధికారంలో ఉన్నారు. మీరు గత దశాబ్ద కాలంలో 2014లో కానీ 2018లో 2014లో కానీ తదుపరి ఏదైతుందో
సారీ 18, 23, 18 అంతే కదా 2018, 18 రెండు పర్యాలు చెప్పంటున్నాయి. ఈ రెండు పర్యాలు కూడా వారు ముఖ్యంగా యువతను ఆకర్షింపచేయబడే విధంగా, ఎందుకంటే ఈ దేశ ప్రజాస్వామ్య నిర్మాణంలో ప్రధాన పాత్ర పూజించబడే ఇవాళ స్వర్గీయ రాజీవ్ గాంధీ గారని చెప్పండి. ఆ యువతను ఆకర్షింపచేయబడటానికి ఏదైతుందో ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తా అని చెప్పని మరి ఎన్నికల్లో పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం 2 కోట్లు అనంటే 10 సంవత్సరాల కాలంలో 20 కోట్ల ఉద్యోగాలు కల్పించాలి. మీరు గడిచిన దశాబ్ద కాలంలో అధికారం ఉన్న ఎన్డీఏ మోడీ గారి ప్రభుత్వం ఏదైతుందో మీరు 20 కోట్ల ఉద్యోగాలు చేయడం పక్కన పెట్టండి. వీళ్ళు పారిశ్రామిక రంగంలో ఉపాధి పొందుతున్నటువంటి ఒక యువతకు ఏదైతుందో ఆ ఉన్న ఉద్యోగం ఊడగొట్టే విధంగా ఏదైతుందో పరిశ్రమలన్నీ కూడా మూతపడే విధంగా మరి నిర్ణయాలు ఉన్నాయని చెప్పండి. అట్లాగే ప్రతి పేదవాడికి ఒక ఆత్మహత్య కల్పింపజేయబడే అవినీతిని అరికట్ట చేసి కట్టబడే ఒక రాజకీయ పార్టీ బీజేపీ ఒక అభిప్రాయం కలిగించిందని చెప్పంటారు. వీళ్ళు ఏ పారదర్శకతకు నిలయంగా కార్యక్రమాలు రూపొందించి యూపీఏ పార్టీ అయితే వీళ్ళు విదేశాల్లో మూలుగుతున్న నల్ల ధనాన్ని ఏదైతుందో మేము తీసుకొచ్చి ప్రతి పేదవాడి అకౌంట్లో ఏదైతుందో 15 లక్షల రూపాయలు ఇస్తానడా. అందరూ ప్రతి పేదవాడు ఆకర్షితుడైపోయాడు. 2 కోట్ల ఉద్యోగాలతో ప్రతి నిరుద్యోగ యువత ఆకర్షితుడైండు. విదేశాల్లో మూలుగుతున్న నల్ల ధనాన్ని ఏదైతుందో తీసుకొచ్చి ప్రతి పేదవాడి అకౌంట్ లో 15 లక్షల రూపాయలు వేస్తా అని చెప్పారంటే ప్రతి నిరుపేద కుటుంబం ఆకర్షితులైపోయిందని చెప్పంటారు నేను. అట్లా ఏదైతుందో ఇలా ప్రతిదానికి పెట్టుబడికి ఉపయోగపడేది ఇలా రవాణా రంగం. ఆ రవాణా రంగానికి మనం ఇంధనం ఏదైతుందో పెట్రోల్ డీజిల్ అని చెప్పంటున్నా. 2014లో ఉన్నటువంటి పెట్రోల్ డీజిల్ మీకు 2014లో అంతర్జాతీయ మార్కెట్ లో వీళ్ళు పెట్రోల్ డీజిల్ కు ముడిసరికి అయినటువంటి క్రూడ్ ఆయిల్ ఏదైతున్నదో $105 బ్యారెల్ ఉండేనే. $105 బ్యారెల్ ఉండే. అది ఇవాళ ఏమైపోయింది $70-75 బ్యారెల్ అయింది. మధ్యలో ఇంకా తగ్గిపోయింది. ఇవాళ ప్రైస్ ఏదైతుందో $70-75 బ్యారెల్ ఉంది క్రూడ్ ఆయిల్. అంటే ఆ దామాషాకి అనుగుణంగా ఏదైతే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాలి. కానీ ఏమైపోయింది ఇవాళ మీరు 2014లో $55 ఉన్న డీజిల్ ఇవాళ $97-98 అని చెప్పి అంటున్నాయి. 2014లో ఏదైతుందో మీకు $70-75 పెట్రోల్ ఏదైతుందో ఇవాళ $105-106 అని చెప్పి అంటున్నాయి. ఆల్మోస్ట్ ఇట్స్ ఆల్మోస్ట్ డబుల్. అదే క్రూడ్ ఆయిల్ దానికి ఏదైతుందో అది తగ్గిపోయింది. అంటే ఏ విధంగా ఏదైతుందో సామాన్య ప్రజానీక జీవన వ్యవస్థపై భారం మోపుతుందో దయచేసి గమనించాలని చెప్పి అంటారు. నిత్యావసర వస్తువుల ధరలు ఏ విధంగా పెరిగిపోయినా దయచేసి గమనించాలని చెప్పి అంటున్నాను నేను. నిత్యావసర వస్తువుల ధరలు ఏ విధంగా పెరిగిపోయినా గమనించాలని చెప్పి అంటున్నాను నేను. ఇవన్నీ మూల కారణం అనేది ఏదైతుందో గత దశాబ్దం కాలంకెళ్లి అధికారంలో ఉన్నటువంటి ఒక ఎన్డీఏ ప్రభుత్వం ఆధిపత్య వహిస్తున్న భారతీయ జనతా పార్టీ మోడీ గారు అని చెప్పక తప్పని చెప్పండి. దయచేసి ఒక్కసారి పోల్చుదామని చెప్పంటాను నేను దయచేసి ఓటర్లకు నేను కోరేది ఏంటంటే బిఫోర్ యూ క్యాస్ట్ యువర్ ఓట్ 2014కి పూర్వం యూపీఏ ప్రభుత్వ హయాంలో అమలు చేసినటువంటి కార్యక్రమాలకు 2014 తదుపరి 14 నుండి 23 మధ్య కాలంలో అమలు చేసిన కార్యక్రమంలో బేరీజు వేయండి. వీళ్ళ పబ్లిక్ సెక్టరే గాని మీకు ఏ రంగమని కానివ్వండి చెప్పంటున్నా. వీళ్ళ దేశం ఏదైతుందో ఏ స్థాయికి దిగజారిపోయిందని చెప్పంటున్నా నేను. వీళ్ళ వాస్తవంగా ఏదైతుందో వీళ్ళ ఈ దేశ ఐక్యత నిలబెట్టడానికి త్యాగాలు చేసినటువంటి యొక్క చరిత్ర కేవలం కాంగ్రెస్ కుటుంబాన్ని మాత్రమే ఉందని చెప్పండి. ఈ దేశ సమగ్రత కొరకు ఏదైతుందో తన దేశ స్వాతంత్రం కొరకు ఎందరో మహానుభావులు ప్రాణాలు అర్పించారు దేశ స్వాతంత్రం కొరకు. కానీ ఆ సాధించబడ్డటువంటి ఒక సమగ్రతకు దేశ స్వాతంత్రానికి తదుపరి ఏదైతుందో నిలబెట్టే విధంగా ప్రాణాలు త్యాగం చేసిన చరిత్ర కేవలం కాంగ్రెస్ పార్టీ స్వర్గీయ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ గారు మాత్రమే తప్పుతుందని చెప్పండి. ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయబడే విధంగా ఖలిస్తాన్ ఉగ్రవాదులు ఏదైతుందో చేయబడే కుట్రను నిలింప చేయడానికి తాను బలైపోతా అని చెప్పని ఊహించి కూడా
తాను బలైపోతా అని చెప్పి ఊహించి కూడా లెట్ వాట్ మే కమ్. ఒక ప్రధానిగా నా బాధ్యత ఈ దేశ సమగ్రత నిలబెట్టు నా బాధ్యత. నా జీవితం ప్రధానం కాదు, నా లక్ష్యం దేశ సమగ్రత ప్రధానికి ఉన్నా కాబట్టి అని చెప్పని ఆమె ప్రాణ ముప్పు వాటిల్లో పోతుందని చెప్పి ఊహించి కూడా ఈ దేశ సమగ్రత కాపాడగలిగిన నాయకురాలు వీళ్ళ కాంగ్రెస్ పార్టీకి ఆదర్శం అని చెప్పండి. కేవలం భారతదేశానికి పరిమితం కావడం యావత్ ప్రపంచ శాంతిని కాంక్షించిన నాయకుడు రాజీవ్ గాంధీ గారు అని చెప్పంటున్నారు. యావత్ ప్రపంచ శాంతిని కాంక్షించినటువంటి నాయకుడు రాజీవ్ గాంధీ గారు అని చెప్పంటున్నారు. వీళ్ళ ఎన్నికల సమయం కాబట్టి ఏదైతుందో మన శత్రు దేశం పాకిస్తానే. అందరూ కూడా ఏమనుకుంటాడో పాకిస్తాన్ గురించి మాట్లాడగానే ఆ ఎవ్రీ ఇండియన్ కొంత జోష్ వస్తుంది. ఎందుకు పాకిస్తాన్ శత్రు దేశం కాబట్టి ఏదైతుందో వీళ్ళ పాకిస్తాన్ పై మనం విమర్శల వర్షం కురిపిస్తే మన లోపల ఒక జాతీయ భావన ఉప్పొంగుద్ది, మన ఒక జాతీయ భావన ఉప్పొంగుద్ది అని చెప్పి అంటున్నా. కానీ గమనించాల్సింది ఆ పాకిస్తాన్ మెడల్ వంచింది ఎవరు, ఆ పాకిస్తాన్ మెడల్ వంచింది ఎవరు అని చెప్పి అంటున్నాను. ఆ పాకిస్తాన్ మెడల్ వంచిన చరిత్ర కేవలం కాంగ్రెస్ పార్టీ స్వర్గీయ ఇందిరా గాంధీ గారు అని చెప్పి అంటున్నాను. ఏనాడైనా మన దాయాది దేశం ఏనాడైనా మన దాయాది దేశం ఏదైతుందో దాన్ని బలహీనపడతాం. మన దాయాది దేశం మన వైపు కన్నెత్తి చూడకుంటే ఏదైతుందో దాన్ని బలహీనపరిచే విధంగా పాకిస్తాన్ ముక్కలు చేసి బంగ్లాదేశ్ దేశాన్ని ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ ఇందిరా గాంధీ అని చెప్పండి. అటువంటి జాతీయ భావాలు కలిగి ఉన్నటువంటి రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఎన్నికల్లో ఎవరు అభ్యర్థి కాదు అని చెప్పంటున్నాను. ఏ రాజకీయ పార్టీ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది దయచేసి గమనించాలని చెప్పంటున్నా. ఒక ఉద్యమ పార్టీగా ఆరంభింపబడ్డ బీఆర్ఎస్ పార్టీ నిజంగానే ఉద్యమ చరిత్ర అని పేర్కొంటేనే ఇవాళ 10 సంవత్సరాల కాలంలో కనుమరుగైపోతుందని చెప్పంటున్నాను. 10 సంవత్సరాల కాలంలో కనుమరుగైపోతుందని చెప్పంటున్నా. ఆశ్చర్యం ఎందుకు? కేవలం కేసీఆర్ యొక్క స్వార్థపూర్త రాజకీయాలని చెప్పండి. ఇలా కాంగ్రెస్ పార్టీ త్యాగాల చరిత్రతో నిలబడ్డ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి. త్యాగాల చరిత్రతో నిలబడ్డటువంటి ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి. మేము కేవలం మా త్యాగాలను చూసి ఓటు ఇవ్వమని చెప్పి అడగబోవటం లేదు అని చెప్పి అంటున్నా. మా పనితనం కూడా చూడండి అని చెప్పి మా పనితనం కూడా చూడండి అని చెప్పి అంటున్నాను. మా పనితనం కూడా చూడండి అని చెప్పి అంటున్నాను. ఇటు రైతాంగానికి సంబంధించిన సమస్యల పట్లే కానివ్వండి, గ్రామీణ ప్రాంత నిరుపేద వర్గాలు, దళితులు, బలహీన వర్గాలు, మహిళలు, ఆడబిడ్డల సంక్షేమం కానివ్వండి, ఇవాళ అల్పసంఖ్యాక వర్గాలు, ముస్లిం క్రైస్తవ సోదరులు కానివ్వండి కాక ఒక లౌకిక వాదానికి కట్టుబడినటువంటి ఒక రాజకీయ పార్టీకి ఏదిస్తుందో కాంగ్రెస్ పార్టీ యావత్ భారత ప్రజల విశ్వాసాన్ని పొందబోయే విధంగా ఏదిస్తుందో ఇవాళ మా కార్యక్రమం కొంచెం చెప్పండి. రేపు రాబోయేటువంటి ఎన్నికలు ఒక ప్రజాస్వామ్యానికి ఇది ఒక పరీక్ష లాంటిదని చెప్పండి. ఇలా భారత ప్రజాస్వామ్యానికి ఇది ఒక పరీక్ష లాంటిదని చెప్పండి. ఈ భారత ప్రజాస్వామ్యం ఏదిస్తుందో మనుగడ కొనసాగబడాలని చెప్పండి. మీరు జాతీయ స్థాయిలో ఇండియా కూటమి అధికారం రావాల్సినటువంటి ఒక ఆవశ్యకత ఉన్నది. భారత ప్రజాస్వామ్య మనుగడకి ప్రశ్నార్థకం అంటూ నేను మనం గమనిస్తున్న మన పత్రికలో చెప్పండి. ఒక ఎంపీ మాట్లాడతాడు, మాకు 400 సీట్లు వస్తే ఏదిస్తుందో మేము భారత రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్పాడే. ఒక పార్లమెంట్ సభ్యుడు ఏదిస్తుందో నేను భారత రాజ్యాంగాన్ని మార్చేస్తా అని చెప్పంటే మరి ఆ రాజకీయ పార్టీ అధినేత ఏదిస్తుందో దాన్ని ఖండించద్దే. నువ్వు ఎందుకు ఖండిస్తలేవని చెప్పంటున్నా. నేను ఇలా వాస్తవం చెప్పంటున్నా. ఈ ఎన్నిక ఎందుకు ప్రజాస్వామ్యం మనుగడ అరే ఇవి మనం దీనికి ప్రశ్నార్థం కాబోతుందని చెప్పంటే తప్పిపోయి గట్టగా మళ్లీ బీజేపీ అధికారానికి వస్తే ఇవాళ ఏదైతే దళితులు, బలహీన వర్గాలకు అండగా నిలిచేటువంటి భారత రాజ్యాంగానికి ఇవాళ మార్పు అనేతుందో మన అభివృద్ధి సంక్షేమాలకు ఇవాళ మనకు ఏదైతే ఉందో మరి ఎదురు దెబ్బ తగలబోతుంది. ఇవాళ రిజర్వేషన్లపై ఏదైతుందో ఇవాళ రాజకీయ ఆలోచన ఏది కొనసాగుతుందని చెప్పంటున్నాను. ఇవాళ సామాజిక వెనుకబాటుతానికి గురవుతున్నట్టుగా దళితులు, బలహీన వర్గాలకు అండగా నిలబడగలిగే విధంగా ఏదైతుందో భారత రాజ్యాంగం కొన్ని హక్కులు కల్పించింది. ఆ హక్కులను అమలు చేయబడే విధంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో ఆ పాటలో నచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చూపిన పాటలో కాంగ్రెస్ పార్టీ నచ్చిందని చెప్పండి. అదే ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ ఆ భారత రాజ్యాంగాన్నే ఇవాళ ఏదైతుందో మరి కనుమరుగు చేసే విధంగా, దాన్ని మార్పిడి చేయబడే విధంగా, వారి ఆలోచన విధంగా, కుట్ర విధంగా కొనసాగుతూ గమనించాలని చెప్పండి.
వాళ్ళ మిత్రులు వివేక్ గారు ఏదైతుందో వారు ఇంతకాలం వారు అందించిన సేవలను దృష్టిలో పెట్టుకొని వీళ్ళ మిత్రులు వంశీ ఏదైతుందో విశాఖ ఇండస్ట్రీస్ ఎండీ అని చెప్పండి. వీళ్ళ యువకుల పాత్రను గుర్తించి ఈ దేశ నిర్మాణంలో యువకుల పాత్రను గుర్తించి అని చెప్పంటారు. వంశీ గారికి ఏదైతుందో పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వారికి అవకాశం కల్పింపజేయబడి జరిగింది. ఇవాళ వంశీ గారి యొక్క విజయం ఇవాళ ఏదైతుందో ఈ దేశ నిర్మాణానికి అది తోడ్పడే ఒక విజయం అని చెప్పి దేశ నిర్మాణానికి తోడ్పడే విజయం అని చెప్పండి. ఇవాళ ఏదైతుందో మన దగ్గర 17 స్థానాలు ఉన్నాయి. ఈ 17 స్థానాలలో 10 గెలవగలని విశ్వాసం ఉంది. 17 కాదు ఓటెండ్ అటు అయినా కానీ ఓటెండ్ అటు అయినా కానీ 10, 14, 15 అయితే ఖచ్చితంగా వస్తాయని చెప్పండి. కాబట్టి ఇక్కడ ఇటు నిజామాబాద్ పార్లమెంటే కానివ్వండి, అటు పెద్దపల్లి పార్లమెంటే కానివ్వండి, ఇవన్నీ జగిత్యాల జిల్లాకు సంబంధించి ఉన్నటువంటి ఒక ఈ ప్రాంతం. ఇక్కడ ధర్మపురి శాసన నియోజకవర్గం ఏదైతుందో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం, అట్లాగే జగిత్యాల కోరుట్ల ఏదైతున్నదో ఈ రెండు మన నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అంతర్భాగం అని చెప్పండి. ఇప్పుడు మిత్రుడు వివేక్ గారు ఏదైతుందో వారు గత పార్లమెంట్ ప్రజాస్వామ్యంలో చరిత్రలో వరకు ఉన్నటువంటి అనుభవాన్ని ఏదైతుందో మనకు తోడుగా నిచ్చే విధానం. ఈ మైట్ బి నౌ లెజిస్లేటర్ ఉంది. మరొక లెజిస్లేటర్ ఉన్నప్పటికీ కూడా ఏదైతుందో పార్లమెంట్ వ్యవస్థపై వరకు ఉన్నటువంటి ఒక అనుభవాన్ని ఏదైతుందో మాకు అండగా నిలిచే విధానం. ఇక్కడ నిజామాబాద్ లో నాకే కానివ్వండి, పెద్దపల్లిలో సోదరుడు వంశీ గారికి ఏదైతుందో అండగా నిలబడే విధంగా మాకు మార్గదర్శకంగా ఉండడానికి కొరకు ఏదైతుందో వివేక్ గారి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ఏదైతుందో నిర్వహింపజేయడానికి ఈరోజు జగిత్యాల రావడం జరిగింది. తప్పకుండా రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యం లోపల రేవంత్ రెడ్డి గారి వారి యొక్క ఆధ్వర్యంలో వారు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చెప్పంటూ నేను సమాజంలో నిరుపేద వర్గాల సంక్షేమమే ఇవాళ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం అని తెలియజెప్పే విధంగా కొనసాగుతున్నటువంటి ఒక ఈ గత 3 మాసాల ప్రభుత్వాన్ని ఇది రెఫరెండం అని చెప్పి పేర్కొన్నారు. సి ఈజ్ గ్రేటెస్ట్. గత 100 రోజులుగా ఏదైతుందో నా పాలన పట్ల అంటే కాంగ్రెస్ పార్టీ పాలన పట్ల ఇది ప్రజలు ఇవ్వబోయే తీర్పు అని చెప్పండి. ఈ జాతీయ స్థాయిలో కొనసాగుతున్నటువంటి ఒక అంశాలు ఒకవైపు, రాష్ట్ర స్థాయిలో కూడా చెప్పండి. ఇవన్నీ బేరీజు వేసుకుని ఏదైతుందో మరి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిర్వహించడానికి ఆవశ్యకత ఉందని చెప్పని నేను తెలియజెప్తూ వివేక్ గారు వంశీ గారు ఏదైతుందో ఈరోజు జగిత్యాలకు వచ్చిన సందర్భంగా వారికి హృదయపూర్వకంగా స్వాగతం చెప్తూ తప్పకుండా జగిత్యాల ఈ జిల్లా ఏదైతుందో కాంగ్రెస్ పార్టీకి అంటే నేను మొన్న ఎన్నికల్లో ఆశించిన పెద్ద పొందలేకపోయాను. ఏది కూడా ఏదైతుందో రేపు భవిష్యత్తు ఏదైతుందో ఈ పనికి సంబంధించినటువంటి ఆన్లైన్ నిలబెట్టడం తప్పకుండా రాజు విశ్వాసం వేస్తూ అందరికీ నమస్కారం. మొదలు రేవంత్ గారికి, ఏఐసిసి కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గారికి, అలాగే రాహుల్ గారికి కృతజ్ఞతలు. ఎందుకంటే మన నిజామాబాద్ అభ్యర్థిగా మన జీవన్ రెడ్డి గారికి క్యాండిడేట్ గా నిన్న అనౌన్స్ చేయడము, కాంగ్రెస్ పార్టీకి నిజామాబాద్ లో డెఫినెట్ గా గెలిచే అభ్యర్థి ఎవరైనా ఉన్నారంటే జీవన్ రెడ్డి గారు అని చెప్పి సర్వే కూడా అన్ని చోట్ల కూడా ఇదే రికమెండేషన్ రావడంతో ఏఐసిసి ప్రెసిడెంట్ గారు జీవన్ రెడ్డి గారిని క్యాండిడేట్ చేసినారు. డెఫినెట్లీ వారు చెప్పేలాగా కాంగ్రెస్ పార్టీ ఈ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లలో 14 నుంచి 15 సీట్ల వరకు డెఫినెట్లీ గెలుస్తుంది. మీరందరూ చూస్తున్నారు, ఈ 100 రోజుల్లోనే రేవంత్ రెడ్డి గారు ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారు, ఈ రాష్ట్రం గ్యారంటీలు మేము అమలు చేస్తామని చెప్పి మొన్న ఎలక్షన్లలో ఏదైతే మాట ఇచ్చారో 5 గ్యారంటీలు అమలు చేయడం జరిగింది. మేము కర్ణాటక కూడా వెళ్ళినప్పుడు అక్కడ అందరూ కూడా మాట్లాడుకుంటున్నాం, సార్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట ఇచ్చి అన్నింటిలో తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తున్నారు. ఇది పకడ్బందీగా అమలు చేస్తే కాంగ్రెస్ పార్టీ ఇంకా
బలపరుస్తుందని చెప్పి వారు చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఇదే ఆలోచనతోని అందరినీ కలుపుకొని అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని వారు ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మీరందరూ చూస్తున్నారు. ఇప్పుడే జీవన్ రెడ్డి గారు ఏదైతే చెప్పినారో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ 36,000 కోట్ల ప్రాజెక్ట్ ని 1,25,000 కోట్ల ప్రాజెక్ట్ చేసిన కేసీఆర్ మనం చూస్తున్నాం. కాళేశ్వరంలో ఎట్లా అక్కడ డిజైన్ డిఫెక్ట్స్, ఎందుకంటే చాలా సార్లు కేసీఆర్ గారు చెప్పినారు ఈ రాత్రింబగలు నేనే ఇరిగేషన్ పుస్తకాలు చదివి ఈ ప్రాజెక్ట్ ని డిజైన్ చేసినానని చెప్పి కేసీఆర్ గారు చాలా సార్లు చెప్పడం జరిగింది. కానీ ఏమైంది? కేవలం కమిషన్లు దోచుకోనికే ఈ ప్రాజెక్ట్ ని కాళేశ్వరంలో మార్చి ఈ ప్రాజెక్ట్ ని 1,25,000 కోట్ల రూపాయలు చేస్తారు. మొన్న ఎలక్ట్రల్ బాండ్స్ లో కూడా చూసినాం మనం. ఈ ఎలక్ట్రల్ బాండ్స్ లో ఎవరైతే కాంట్రాక్టర్ ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో పనిచేస్తారో వాళ్ళే ఎక్కువ నిధులు ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా టీఆర్ఎస్ పార్టీకి డొనేట్ చేయడం జరిగింది. అంటే మన తెలంగాణ ప్రజల పైసలు కాంట్రాక్టర్ ద్వారా మళ్లీ కల్వకుంట్ల కుటుంబానికి ఈ నిధులు రావడం జరిగింది. మేము డిమాండ్ చేస్తున్నాము, మనీ లాండరింగ్ కేసులో మనీ లాండరింగ్ ఏదైతే పిఎంఎల్ఏ కేసు ఉందో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వీళ్ళ మీద కేసులు పెట్టి ఈ పైసలు ఎవరైతే బీద ప్రజల పైసలు తెలంగాణ ప్రజల పైసలు ఏదైతే దుర్వినియోగం చేస్తారో ఈ ప్రాజెక్ట్ కట్టడం వలన కమిషన్లు దోచుకొని మళ్ళా పార్టీకే మళ్ళా ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా ఏదైతే ఇచ్చినారో దాంట్లో కేసు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేగాక మీరు చూస్తున్నారు ఈ 10 సంవత్సరాలు ఏదైతే కేసీఆర్ అహంకారంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించినారో ఈ ఫోన్ ట్యాపింగ్ ఇది ఒక పెద్ద అఫెన్స్ అన్నమాట, క్రిమినల్ అఫెన్స్. యాక్చువల్లీ పార్లమెంట్ లో ఇంతకు ముందు ఫోన్ ట్యాపింగ్ అయినప్పుడు చట్టం తీసుకొచ్చినారు. ఏ పరిస్థితులలో కూడా ఫోన్ ట్యాపింగ్ చేయొద్దు. కేవలం చీఫ్ సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ వారు స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ లో ఎక్కడైతే దేశానికి వ్యతిరేకంగా ఎవరైనా పనిచేస్తే వాళ్ళ ఫోన్లే కేవలం ట్యాప్ చేయాలి, లేకుంటే సామాన్యుని టెలిఫోన్స్ ఇక్కడ కూడా ట్యాప్ చేయొద్దని చెప్పి చట్టం పార్లమెంట్ లో పాస్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈ కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే ఎక్విప్మెంట్ ఇంపోర్ట్ చేస్తున్నారో అది చట్టం ప్రకారంగా చట్టం విరుద్ధంగా వారు ఇంపోర్ట్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం చేస్తున్నాం వాళ్ళు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో సరైన చర్యలు తీసుకోవాలి. ఎట్లా ఈ ఎక్విప్మెంట్ ఇల్లీగల్ గా ఈ దేశానికి ఎట్లా వచ్చింది, ఈ ఎక్విప్మెంట్ ద్వారా ఎందుకు వాడుకోవడం జరిగి రాష్ట్ర ప్రభుత్వం 6 రోజులలో అని చెప్పి కేంద్ర ప్రభుత్వము ఈ ఫోన్ ట్యాపింగ్ కింద కేసీఆర్ పైన కేసు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ వచ్చే ఎలక్షన్లలో రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఇది ఒక రెఫరెండము. అన్ని చోట్ల కూడా అన్ని వాగ్దానాలు ఏదైతే ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ అది అమలు చేస్తుంది. ప్రజలందరూ కూడా నిజంగానే ప్రజాపాలన ఏదైతే ఎదురు చూస్తున్నారో ప్రజలు ఎక్కడ పోయినా గానీ ప్రజలు ఇదే చెప్తున్నారు. సార్ మాకు ఇంతకు ముందు స్వేచ్ఛ లేకుండింది, కేవలం పోలీస్ కేసులు పెట్టడము, మా పైన జైలుకి పంపించడము ఇవన్నీ జరిగేటి. మేము కూడా మా సమస్యలు ఏదైతే ఉన్నాయో మేము ఎమ్మెల్యే దగ్గర పోయి మేము అడగడానికి కూడా భయం ఉండేది. కానీ మాకు ఇప్పుడు స్వేచ్ఛ వచ్చింది. ఏది ఉన్నా గానీ మేము మా ఎమ్మెల్యేను మా మంత్రులను కలిసి మా సమస్యలు ఏమున్నాయో చెప్పుకోవడానికి ఒక అవకాశం వచ్చింది. సెక్రటేరియట్ కూడా మీరు చూస్తున్నారు, అప్పుడు ఎమ్మెల్యేలు కూడా సెక్రటేరియట్ పోయే పరిస్థితి లేకుండే. కానీ ఈ రోజు ప్రజలందరూ కూడా వారి సమస్యలు సెక్రటేరియట్కి పోయి ముఖ్యమంత్రి గారితో మంత్రులతో ఆఫీసర్లతో వారితో చర్చించుకొని వాళ్ళ సమస్య కూడా వారు పరిష్కరించడం జరుగుతుంది. అలాంటి ప్రజాపాలనను ప్రజలందరూ కూడా గౌరవిస్తున్నారు. ఈ వచ్చే ఎలక్షన్లలో వాళ్ళు డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను 14 నుంచి 15 సీట్లు ఓటేసి గెలిపిస్తారని చెప్పి గట్టి నమ్మకంతో ఉన్నాము. ప్రత్యేకంగా నిజామాబాద్ కాన్స్టిట్యున్సీలో ఎందుకంటే జీవన్ రెడ్డి గారు చాలా సార్లు మా నాన్నగారి ఎలక్షన్ లో ధర్మపురిలో అప్పుడు క్యాంపెయిన్ చేయడం జరిగింది. నా ఎలక్షన్ లో కూడా ఫస్ట్ టైం నేను వచ్చినప్పుడు జీవన్ రెడ్డి గారే అక్కడికి వచ్చి బతుకపల్లిలో చాలా
చక్కగా క్యాంపెయిన్ చేసి ఎందుకు గారే అక్కడికి వచ్చి బతుకపల్లిలో చాలా చక్కగా క్యాంపెయిన్ చేసి ఎందుకు ఓటు వేయాలి అప్పుడు నాకు కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి వారు చెప్పడం జరిగింది. వారు చెప్పేలాగా అందరం కూడా కలిసి తెలంగాణ కోసం కొట్లాడినాం, తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ వస్తే తెలంగాణ ప్రజల బ్రతుకులు మారుతాయి అనుకున్నాం. కానీ ఇట్లా కల్వకుంట్ల కుటుంబం, కేవలం కల్వకుంట్ల కుటుంబం వారి బ్రతుకులు మారుతాయని చెప్పి ప్రజలు కూడా ఆలోచించి ఈసారి వాళ్ళందరికీ ఇంటికి పంపించడం జరిగింది. ఈ లిక్కర్ స్కామ్ లో కూడా మనం చూస్తున్నాం, ఇన్ని వేల కోట్ల రూపాయల కమిషన్లు ఏదైతే చట్టం అక్కడ మార్చి కవిత వారి సంస్థలకు లాభాలు పొందిందో ఈ మనము స్పష్టంగా కనబడుతుంది. అంటే కేవలం తెలంగాణ ప్రభుత్వంని ఆ రోజులలో వాడుకొని సొంత లాభాల కోసము కల్వకుంట్ల కుటుంబం పరిపాలన చేసిన సంగతి ప్రజలందరికీ కూడా ఈ రోజు కూడా గుర్తిస్తున్నారు. మొన్న అసెంబ్లీ ఎలక్షన్ నుంచి ఈ ఎలక్షన్ వరకు ఆల్రెడీ వాళ్ళ ఓటింగ్ పర్సంటేజ్ 8 నుంచి 10% వరకు ఆల్రెడీ తక్కువ కావడం జరిగింది. ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో ఒక్క సీట్ కూడా వచ్చే పరిస్థితులు లేవు. ఏదైతే అహంకారంగా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నడిపించిందో ప్రజలు వారికి సరైన గుణపాఠం నేర్పిస్తారు. చెప్పి ఒకసారి గుర్తు చేసుకునే సమయం వచ్చింది. తెలంగాణ అనే రాష్ట్రము కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమైంది. శ్రీమతి సోనియా గాంధీ గారు అప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా మా నాన్న వివేక్ వెంకటస్వామి గారు మరి ఇతర ఎంపీస్ అందరూ పోరాడి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ శ్రీమతి సోనియా గాంధీ గారికి వెళ్లి ప్రెషర్ చేసి తెలంగాణ వస్తే బాగుంటుందని చెప్పి, తెలంగాణ వస్తే మన జీవితాలు మన బతుకులు మారిపోతాయని చెప్పి నమ్మిన వాళ్ళు అప్పుడు కాంగ్రెస్ పార్టీ ద్వారానే తెలంగాణ మనం సాధించుకున్నామని చెప్పి నేను మరొకసారి అందరికీ గుర్తు చేస్తున్నాను. కానీ ఈ గత 10 సంవత్సరాలు మనం చూస్తే ఈ నేతృత్వ పాలనలో ఈ అక్రమ దందాలు ఎక్కడ చూసినా, ఏ అసెంబ్లీ చూసుకున్నా ఈ టీఆర్ఎస్ పార్టీ హయాంలో అక్రమ దందాలు, ల్యాండ్ కబ్జాలు, భూ కబ్జాలు, ఇసుక దందాలు ఎక్కడ చూసినా సొంత లాభాల కోసమే పనిచేస్తున్నారు. కానీ మీరు గ్రామాల్లో వెళ్తే, ఇంటీరియర్స్ పోతే తాగడానికి ఆఫ్టర్ ఒక వాటర్ బోర్వెల్ కూడా పెట్టని పరిస్థితి ఇవాళ తెలంగాణలో ఉంది. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయి, మన జీవితాలు మారుతాయని చెప్పి 1500 మంది స్టూడెంట్స్ ప్రాణ బలిదానాలు చేసుకొని తెలంగాణ వస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళ ప్రాణాలకు లెక్క చేయకుండా కూడా పోరాడి ప్రాణాలు కోల్పోయినప్పటికీ ఇవాళ యువతను చూస్తే ఎక్కడ చూసినా నిరుద్యోగము, ఎంబీఏలు, బీకాంలు, డిగ్రీలు చదువుకొని యువత ఈరోజు ఆటోలు నడుపుకునే పరిస్థితి ఉంది. ఈ దురదృష్టము మనకు ఈ టీఆర్ఎస్ నియంతృత్వ పాలన తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇట్లా బతుకుతామని చెప్పి ఎన్నడూ అనుకోలేదు. అయితే ఈ అసెంబ్లీలో ప్రజలు వాళ్ళ తీర్పిచ్చారు. కాంగ్రెస్ పార్టీ వస్తేనే అభివృద్ధి వస్తుందని చెప్పి నమ్మారు. మీరు చూస్తున్నారు, ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు మహిళలకు ఉచిత బస్ ట్రాన్స్పోర్ట్ అని చెప్పి అమలు చేయడం జరిగింది. ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పదలుచుకుంటున్నాను. సీఎం రేవంత్ రెడ్డి గారు ఏ స్కీమ్ ఇచ్చినా, ఏ పని చేసినా ఇప్పుడు అప్పుల పాలైన ఈ రాష్ట్రాన్ని తిరిగి సస్యశ్యామలం ఎట్ట చేయాలని చెప్పి ప్లానింగ్ చేస్తున్నారు. ఈ బస్సు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇచ్చినప్పటికీ టీఎస్ఆర్టీసీ ప్రాఫిటబుల్ గా ఉంటుందని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాను. మొన్ననే సజ్జనార్ గారితో మాట్లాడడం జరిగింది. వారు కూడా స్పష్టంగా చెప్పినారు, ఇట్లాంటి స్కీమ్స్ చేసినప్పటికీ కూడా దానికి రాష్ట్రానికి నష్టం కావట్లేదు, ప్రాఫిటబుల్ గానే ఉంది, అయితే మంచి జరుగుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇకపోతే నా గురించి కొంచెం చెప్పుకోవడం అవసరం, ఎందుకంటే చాలా మందికి తెలియకపోవచ్చు. 2004-2014లో నేను చాలా వరకు అప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్ లో తిరిగినాను. యువతకు తెలియకపోవచ్చు, కానీ తాతలకు, అవ్వలకు అందరికీ నేను గుర్తుంటాను. నేను విశాఖ ఇండస్ట్రీస్ లో గత 15 సంవత్సరాలు పనిచేయడం జరిగింది.
విశాఖ చారిటబుల్ ట్రస్ట్ లో ఒక మెంబర్ గా ఉన్నాను. వివేక్ గారు పదవిలో ఉన్నా లేకున్నా అనేక వాటర్ బోర్వెల్స్, స్కూల్ బెంచెస్, ఇతర స్కీమ్స్ బోర్వెల్స్ వేయడం జరిగింది. దాంతో పాటు హమ్ కిసీసే కమ్నే అని చెప్పి మా కాకగారు ఎప్పుడు చెప్తుండే, నేను అది ఖచ్చితంగా నమ్ముతాను. ఎవరైనా ఏదైనా సాధించవచ్చు, కానీ దాని వెనుక ఒక కృషి ఉంటుంది, ఒక కష్టపడాలని చెప్పి ఎప్పుడు చెప్పేవారు ఇంట్లో కూడా. నా వంత నేను ఒక పైకప్పు, సోలార్ పైకప్పు తయారు చేయడం జరిగింది. దానికి పేటెంట్ రైట్స్ అమెరికాలో ఇలాన్ మస్క్ అగేన్స్ట్ కూడా ఫస్ట్ ఇండియన్ ఇన్ ద వరల్డ్ టు గెట్ పేటెంట్ రైట్స్ అగేన్స్ట్ ఇలాన్ మస్క్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే మనకు అవకాశం ఉన్నా లేకున్నా ప్రతి మనిషికి మన తెలివితేటలు ఉపయోగించుకొని కష్టపడి కృషి చేస్తే ఎవరైనా ఏదైనా సాధించుకోవచ్చు. ఈ ఉదాహరణకు చెప్తున్నాను. అదేవిధంగా తర్వాత నేను నా సొంతంగా ఒక బైక్ కంపెనీ పెట్టుకున్నాను. దాంట్లో 500 మందికి నేను ఉద్యోగము కూడా దాని ద్వారా ఇవ్వడం జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం అందరము కలిసి కృషి చేస్తే తెలంగాణ రాష్ట్రం ఒక మంచి దారిలో, ఒక మంచి బాటిలో పెట్టి మన యువతకు, మేము లాస్ట్ టైం చెన్నూరు ఎలక్షన్స్ లో కూడా చెప్పడం జరిగింది, 45,000 ఉద్యోగాలు ఖచ్చితంగా తీసుకొస్తాము పెద్దపల్లి ప్రాంతంలో అని చెప్పి చెప్పడం జరిగింది. సింగరేణి గోల్డ్ మైన్స్ అప్పుడు కాకగారు ఉన్నప్పుడు, కాకగారి హయాంలో 1,00,000 పైన ఉద్యోగాలు అప్పుడు సింగరేణి కాలనీస్ కి, ఆ ప్రాంతానికి తేయడం జరిగింది. ఇదంతా మళ్ళొకసారి అందరికి గుర్తు చేస్తున్నాను. నా విజ్ఞప్తి, పెద్దలందరూ ఇంట్లో ఒకసారి యువతకు కూడా ఈ విశేషాలు అన్ని ఒకసారి గుర్తు చేసి, మంచి ప్రభుత్వం వస్తే మన జీవితాలు బాగుపడతాయి, మన జీవితం మంచి బాటలో ఉంటాయి, మన భవిష్యత్తు బాగుంటుందని చెప్పి మళ్ళొకసారి కాంగ్రెస్ హయాం తీసుకొస్తే ఈ వచ్చే ఎన్నికల్లో జీవన్ రెడ్డి గారు మరి ఇతర 14, 17 సీట్లకు కూడా కాంగ్రెస్ పార్టీని ఎంచుకుంటే మన రాష్ట్రానికి, దేశానికి అభివృద్ధి చెందుతుందని చెప్పి నమ్ముతున్నాను. థ్యాంక్ యూ.